ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకరంగా దాడులు జరుగుతున్నాయి. ఓవైపు డెడ్ లైన్లు పెడుతూనే మరోవైపుగా దాడులు చేస్తూ మిడిల్ ఈస్ట్ లో హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది ఇరాన్. అటు అమెరికా వైపు నుంచి డెడ్ లైన్ వస్తూ ఉన్నాయి. 48 hours, 24 hours వీఆర్ గోయింగ్ టు హిట్ పవర్ ప్లాంట్స్, ఎనర్జీ సెక్టార్స్, ఇండస్ట్రీస్ పై అటాక్ చేస్తామన్న రకంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అటాక్ చేస్తామన్న రకంగా, బ్రిడ్జెస్ పై అటాక్ చేస్తామన్న రకంగా డొనాల్డ్ ట్రంప్ వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నాడు. ఓవైపు ట్వీట్లా కొనసాగుతుండగానే మరోవైపుగా మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ అటు అమెరికా స్థావరాలపైన, దుబాయ్, సౌదీ ఈ ప్రాంతాలపైన దాడి చేస్తోంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ సౌదీలో ఉన్నటువంటి ఒక అమెరికన్ ఇన్వెస్టెడ్ ఇండస్ట్రీస్ పై అటాక్ చేసింది. అల్ జుబైల్ అనేటువంటి ఆ ప్రాంతం పైన, ఆ సిటీ పైన అటాక్ చేయడంతో చాలా భయంకరమైనటువంటి దాడులతో, మిసైల్స్ తో, డ్రోన్స్ తో రెచ్చిపోయింది ఇరాన్. సో వాటిని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ తీవ్రంగా నష్టం వాటిల్లింది. అయితే ట్రంప్ కి ఇప్పుడు రిటర్న్ లో ఇరాన్ డెడ్లీ వార్నింగ్ ఇస్తోంది. యుద్ధంలో మేము వెనక్కి తగ్గేదే లేదంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. 20 గంటల్లో రిటర్న్ లో అమెరికానే కనుక లొంగిపోకపోతే, మీరు కనుక గడువులోగా లొంగిపోకపోతే మీ మిత్ర దేశాలన్నింటినీ కూడా నాశనం చేస్తాం. యుఎస్ మిత్ర దేశాలకి రాతియుగం అంటే ఏంటో పరిచయం చేస్తాం, 100 ఏళ్ళు వెనక్కి నెడతాం. అది మిత్ర దేశమైనటువంటి యుఏఈ కానీ, సౌదీ కానీ, బనామా కానీ, బహ్రెయిన్ కానీ, ఇరాక్ కానీ, ఓమన్ కానీ, ఖతార్, కువైట్ లాంటి దేశాలు కూడా, ఇవన్నీ మిత్ర దేశాలుగా ఉన్న యుఎస్కి. పక్కనటువంటి పాకిస్తాన్ పాపిస్ట్ కుక్క కూడా యుఎస్కి మిత్ర దేశంగానే ఉన్నాడు. యుఎస్తో మన సత్సంబంధాలు కొనసాగిస్తూ, యుఎస్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకుంటూ పాకిస్తాన్ గడుపుతోంది. కాబట్టి పాకిస్తాన్ పైన కూడా వార్నింగ్ ఇస్తూ ఐఆర్జీసీ ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ని పాస్ చేసింది. మీరు కనుక 20 గంటల్లోనే, అంటే రేపు ఎగ్జాక్ట్గా ఇదే సమయానికల్లా భయంకరమైనటువంటి ఒక డెడ్ లైన్ విధించబోతోంది. దానిని విధించింది. ఈ సమయం వరకు ఆగి చూస్తుంది. ఏదనంటే ఇక యుఎస్ మిత్ర దేశాలకి రాతియుగం నాటి కాలాన్ని పరిచయం చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది. అటు అమెరికా 24 గంటల టైం ఇచ్చింది ఇరాన్కి. ఇరాన్ ఏమో 20 గంటల టైమే ఇచ్చింది. ట్రంప్ కామెంట్స్ పైన ఐఆర్జీసీ సీరియస్ అవుతోంది. 24 hours మాకు డెడ్ లైన్ నువ్వు పెట్టడం ఏంటి అంటూ వార్నింగ్ ఇస్తోంది ఐఆర్జీసీ. హార్మూజ్ని తెరవకుంటే సైనిక చర్యలకు దిగే యోచనలో ఉంది అమెరికా. హార్మూజ్ని ఎట్టి పరిస్థితి తెరవాల్సిందే. హార్మూజ్ తెరవకపోతే బ్రిడ్జ్లు, పవర్ ప్లాంట్లు, ఎనర్జీ సెక్టార్ మొత్తం పైన దాడి చేస్తామని అమెరికా అంటుంటే, నువ్వు ఎలాగే చేస్తావు, మేము అలాగే దాడి చేస్తాం, మీ మిత్ర దేశాల మొత్తాన్ని కూడా బూడిద చేస్తామని చెప్పి ఐఆర్జీసీ వార్నింగ్ ఇస్తూ సౌదీలో ఉన్నటువంటి కొన్ని స్థావరాలపైన ఆల్రెడీ అటాక్ మొదలుపెట్టింది. సో 2 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ టైం పెట్టడమే కాదు, టైం దాటిందనంటే చాలా భయంకరమైనటువంటి నరకాన్ని చూస్తారంటూ కొన్ని పరుష పదజాలు కూడా ఉపయోగించి, కొన్ని బీప్ మాటలు మాట్లాడుకొచ్చారు. ఎఫ్ అనే పదం ఉపయోగించి, బి అనే పదం ఉపయోగించి, అసలు మైండ్ కాన్షియస్ దెబ్బతినిందా, డొనాల్డ్ ట్రంప్కి మైండ్ దొబ్బిందా అన్నట్టుగా ఆయన ట్వీట్ చేసినట్టుగా అర్థమవుతోంది. అనలిస్ట్ కూడా అదే చెప్తూ ఉన్నారు. సో అంత ఎక్స్ట్రీమ్గా చేసిన డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ని కూడా ఇరాన్ కనీసం లెక్కలోకి తీసుకోలేదు. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వెంత పెద్ద పోటుగాడివైనా, ఎంత పెద్ద మొనగాడివైనా, నా దేశాన్ని నేను సంరక్షించుకోవడం కోసం 1కి 10 సార్లు చావడానికైనా సిద్ధమంటోంది ఇరాన్. ఇరాన్ ఇదే మాటతో పాటుగా అక్కడటువంటి యూత్ను కూడా యాక్టివేట్ చేసింది. రేపు ఎక్కడైతే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడో బ్రిడ్జెస్ దగ్గర, ఎనర్జీ పవర్ పాయింట్స్ దగ్గర, పవర్ ప్లాంట్స్ దగ్గర, ఎనర్జీ సెక్టార్స్ దగ్గర, పెట్రో ఇండస్ట్రీస్ దగ్గర దాడి చేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడో, అక్కడికి వెళ్ళి మీ యొక్క ప్రదర్శన చూపించండి, మీరంతా అక్కడికి వెళ్ళి రక్షణగా ఉండండి అని చెప్పి యువతకి పిలుపునిచ్చింది ఇరాన్. ఇరాన్లో ఉన్నటువంటి సైన్యమే కాదు, ఇరాన్లో ఉన్నటువంటి సామాన్య జనం కూడా, మీరు వెళ్ళండి, మీ ఆస్తులను మీరు రక్షించుకోండి, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, దేశంలో మీరంతా బతికి ఉండాలనుకుంటే మీరంతా ఆర్మీతో పాటుగా నిలబడాలి. అమెరికా ఎక్కడైతే దాడి చేస్తానని చెప్తోందో అక్కడికి వెళ్ళి నిలబడండి, మీరంతా మీ సత్తా చాటండి అని చెప్పి ఇరాన్ సైన్యానికి కూడా ఇరాన్ అధ్యక్షుడు అటు పెజెస్కియాన్ ఒక స్టేట్మెంట్ జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా. సో డొనాల్డ్ ట్రంప్ మాత్రం హార్మూజ్ని కనుక తెరవకపోతే సైనిక చర్యకు దిగుతాం, భూభాగానికి వచ్చి ఇరాన్ భూభాగం నుంచే ఇరాన్ని అంతమొందిస్తాం, B-2 బాంబర్లు కూడా ఉన్నాయంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం చూసాం. సో డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడంటే, జేడీ వ్యాన్స్ చర్చలో కూర్చున్నాడు, జేడీ వ్యాన్స్ చర్చలో కూర్చొని నాకు కాల్ చేశాడు, వాళ్ళు మన మాట వినడం లేదు, డిమాండ్స్ పట్టించుకోవడం లేదు, మన డిమాండ్స్కి ఏమాత్రం సార్థకత లేదు, సో ఇది జరుగుతోంది ఇక్కడ అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ డొనాల్డ్ ట్రంప్కి పాస్ చేయగానే డొనాల్డ్ ట్రంప్ ఏం డిసిషన్ తీసుకున్నాడట అంటే, జేడీ వ్యాన్స్కి ఇచ్చిన రిప్లై ఏంటంటే అంటే, యూ ప్లీజ్ బీ వెయిటెడ్ ఫర్ 45 minutes, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి ఆ 10 minutesలోనే డైరెక్ట్గా ఆ టెహరాన్ నుంచి కరాజ్ వెళ్ళేటువంటి ఒక భారీ బ్రిడ్జ్ని కుప్ప కూల్చాడు డొనాల్డ్ ట్రంప్. ఇది నేను చెప్తున్న మాటగా డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంపే తన నోటి వెంట చెప్పిన మాట. నాట్ ఓన్లీ దిస్, ఐ హావ్ ఆల్సో టోల్డ్ దట్ టెల్ దెమ్ టు ఓపెన్ ద విండోస్ అండ్ సీ ఎట్ ది స్కై. వాళ్ళకు చెప్పు,
వాళ్ళ ఇంటి కిటికీ తలుపులను తీసి ఆకాశం వైపుగా చూడమని చెప్పు, ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్పు అని చెప్పి నేను ఆదేశాలు జారీ చేశానని చెప్పి ఆయన జేడీ వ్యాన్స్తో మాట్లాడుతున్న సమయంలో చెప్పాను అని నా మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుకొచ్చారు. వన్ మోర్ ట్వీట్ ఈస్ కమింగ్ ఆన్ హియర్. మహదీ మొహమ్మదీ నిన్న కమ్యూనికేషన్ డిప్యూటీ కమ్యూనికేషన్ సంబంధించిన వ్యక్తి సయ్యద్ మహదీ ఆయన ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ ట్వీట్ చూస్తున్నాం, ఇరాన్ హ్యాస్ క్లియర్లీ అండ్ ఓవర్ట్లీ వార్న్ ద వార్ and will only accept at ending that consolidates its gains and creates a new securitarism in the region. The true state of affairs is this: it is Trump who has about 20 hours either surrender to Iran or his allies will return to the Stone Age. We will not back down. So మేము చెప్పిన విధంగా ఆల్రెడీ మేము వార్ గెలిచేసాం, యుద్ధంలో గెలుపు మాదే, కానీ అసలు ఏం జరుగుద్దు అనేటువంటి అంతిమం కోసం మేము చూస్తూ ఉన్నాం. ఎటువంటి అంతిమం వస్తుందో చూడండి. విల్ ఓన్లీ యాక్సెప్ట్ అండ్ ఎండింగ్ దట్ కన్సాలిడేట్స్ ఇట్స్ గెయిన్ అండ్ క్రియేట్స్ ఎ న్యూ సెక్యూరిటీ రెజ్యూమీ. అంతిమంగా ఏం జరుగుద్దో చూడాలన్న ఆసక్తి ఉంది అని చెప్తూనే ద ట్రూ స్టేట్ ఆఫ్ అఫైర్స్ దట్ ట్రంప్ హూ హ్యాస్ అబౌట్ 20 hours 20 గంటలు మాత్రమే సమయం ఉంది టు ఐదర్ సరెండర్ ఆర్ టు ఇరాన్ ఆర్ హిస్ అలైస్ విల్ రిటర్న్ టు స్టోన్ ఏజ్. 20 గంటలు సమయం ఇస్తున్న ట్రంప్, లొంగిపోతావా ఇరాన్కి? లొంగిపో, నీ మాటని పక్కన పెట్టి లొంగిపో, యుద్ధాన్ని ముగిద్దాం. లేదు అనుకుంటే కనుక నీ మిత్ర దేశాలపైన, గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ చేస్తా, వారికి రాతియుగం నాటి పరిపాలనను చూపిస్తా, రాతియుగం నాటి కాలాన్ని పరిచయం చేస్తా అని చెప్పి మహదీ మొహమ్మదీ ఇరాన్కి సంబంధించినటువంటి ఒక డిప్యూటీ కమిషన్ ఇన్ చీఫ్ మాట్లాడుతున్నమాట. సో అటు డొనాల్డ్ ట్రంప్ ఏమో 24 గంటలు అంటే ఆయనకంటే 4 గంటలు తగ్గించి 20 గంటలే టైం ఇస్తోంది. ఈ 20 గంటల్లో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా తన యుద్ధానికి కాంప్రమైజ్ అవ్వకపోయినా, లేదు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు మేరకి ఇరాన్ కాంప్రమైజ్ అయిపోయినా, రెండు దేశాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి భయంకరంగా దాడి చేసుకొని ఆ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఓ దేశం ఏదైనా కానివ్వండి, అది సౌదీ అవుతుందా, దుబాయ్ అవుతుందా, ఇరాన్ అవుతుందా, ఇజ్రాయెల్ అవుతుందా, ఇరాకా, లెబనానా, సిరియానా, ఇంకే చిన్న చితక దేశాలు కానీ భయంకరమైనటువంటి దాడి నేపథ్యంలో ఈ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా అల్లకల్లోలం కాబోతున్నాయి. ఎక్కడో ఊహకందని దూరంలో ఉన్నటువంటి అమెరికా వరల్డ్ మ్యాప్లో మీరు చూస్తే ఎక్కడో దూరంగా ఉంటుంది దేశాలకి, ఆ దేశానికి మాత్రం ఫైనాన్షియల్ లాస్ తప్ప ఫిజికల్ డ్యామేజ్ ఉండదు, క్యాజువాలిటీస్ కూడా ఉండవు. కానీ ఆ పేరు చెప్పుకొని ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి దుబాయ్, సౌదీ, యుఏఈ అన్ని ప్రావిన్స్లు, అటు బహ్రాన్, బనామా ఈ ప్రాంతాలు మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయే అవకాశం ఉంది. అక్కడ కూడా రాతియుగం నాటి కాలాలను తీసుకొస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ పెట్టిన గడువుకి రేపు ఉదయం 4 గంటలకే ఇక లాస్ట్ చివరి టైం అని చెప్పాలి. మరి ఆ లోపుగా ఏం జరుగుతుందో చూడాలి. నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, సో ఇటు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు 24 hours అని చెప్పి, ఇరాన్ కూడా డొనాల్డ్ ట్రంప్కి వార్నింగ్ ఇస్తోంది జస్ట్ 20 hours అని చెప్పి. ఇటు ఎవరు ఒక్కరైనా సరే తమ డిమాండ్లని లేకపోతే ఆ యుద్ధానికి ముగింపు పలికే విధంగా కండిషన్స్ని యాక్సెప్ట్ చేయకపోతే భయంకరమైన యుద్ధానికి తెరతీసే అవకాశం వాళ్ళ స్టేట్మెంట్ల ద్వారా అర్థమవుతోంది. అమెరికా డైరెక్ట్గా ఇరాన్పై దాడి చేస్తానని చెప్పడం, ఇరాన్ అటు మీ మిత్ర దేశాలు అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి యుఏఈ అయినా, సౌదీ అయినా, ఓమన్ అయినా, ఇరాక్ ఈ దేశాలన్నింటిపైన అటాక్ చేస్తానని ఇరాన్ చెప్తోంది. ఏం జరగవచ్చు ఈ 24 hours ఎటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. సో ఇటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో యునైటెడ్ నేషన్స్ ఏమైనా కలగజేసుకొని యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఏదైనా కనబడుతోందా? మీరన్న మాటకి ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడున్న పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ కలుగజేసుకోవడం అంటే కలుగజేసుకుంటోంది. మరి యుద్ధాన్ని ఆపుతుందా అంటే కనుక బహుశా నువ్వు అనే మాట అనడంలో ఎటువంటి డౌట్ అవసరం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే యుఎన్ కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతోంది. యునైటెడ్ నేషన్స్ ఒకప్పుడు కాస్త యాక్టివ్ గా ఉండేది, కొన్ని సందర్భాల్లో యాక్టివ్ మోడ్ లోకి వెళ్ళింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం యునైటెడ్ నేషన్స్ యుద్ధాన్ని ఆపేస్తుందా అంటే కనుక నో, మాటలకైతే పరిమితం అవకాశం ఉంది తప్ప ఇటు ట్రంప్ ఎవరి మాట వినట్లేదు. అలా అని చెప్పి ఇరాన్ ఎవరి మాట వినే ప్రయత్నం చేస్తుందంటే కనుక లేదు. బట్ ఉన్న సిచ్యువేషన్ మరి ఎలా వెళ్లే అవకాశం ఉంది? మిన్లాక్లో ప్రశ్న అడగడం జరిగింది. సచిన్, రేపటికి యుద్ధం ముగిసే అవకాశం ఉందా, లేకపోతే ట్రంప్ విధించిన డెడ్ లైన్ ని ముగిపే అవకాశం ఉంది అని మాట్లాడుకుంటే క్రమంలో ఏదైనా జరిగే అవకాశం ఉందా అని చెప్పి లెట్ మీ క్లియర్ 2 things here. ఫస్ట్ మనోజ్, ఇదే 48 గంటల డెడ్ లైన్ ని ఫస్ట్ టైం సీజ్ ఫైర్ గురించి మాట్లాడుకున్న క్రమంలో, అంటే గతంలో కూడా ఈ April 6th కాకుండా అంతకు ముందు ఒక టర్మ్ తీసుకున్నాడు కదా, అప్పుడు కూడా 48 గంటలు డెడ్ లైన్ విధించాడు. డెడ్ లైన్ విధించిన 48 గంటలు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఒకసారి కోట్ చేసే ప్రయత్నం చేశాను. అప్పుడేమన్నాడు, 48 గంటల డెడ్ లైన్ లో అంటే ఈ 48 గంటలు ఇరాన్ కొనసాగాలి, లొంగకపోతే రాత్రియుగం నాటికి పంపించేస్తామని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చిన మాటలు ఇది ఏదన్నమాట కాదు, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. అయితే ఆ 48 గంటలు తిరిగే లోపే
ఫస్ట్ సీజ్ కి వెళ్ళిపోయాడు. సీజ్ అనే మాట బహుశా అది కరెక్ట్ గా యాప్ట్ కాకపోవచ్చు, కానీ దాదాపుగా సుమారుగా అటువంటి పరిస్థితి. అంటే April 6 కన్నా ముందు మాట్లాడుకున్న ఒక 5 రోజుల పాటు తీసుకోవడం జరిగింది. ఒక రిలాక్సేషన్ అనుకోవచ్చు, లేక సీజ్ ఫైర్ లాంటిది అనుకోవచ్చు. అప్పుడు ఏమన్నాడు, మిలిటరీ యాక్షన్ లోకి అమెరికా సైన్యం దిగదు, కానీ ఒకవేళ పరిస్థితులు అటు ఇటు ఉంటే కనుక ఆలోచిస్తామని చెప్పి, అంటే ఈ నెగోసియేషన్స్ కి వెళ్తున్నాం కాబట్టి మిలిటరీ యాక్షన్ ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు ఒక 5 days ఆఫ్ టైం తీసుకున్నాడు. సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, ఒక 48 hours ఆఫ్ టైం తీసుకున్నది తన కోసం. అండ్ ఇదే టైం గురించి అప్పుడు మాట్లాడుకున్నాం మనం. అప్పుడు ఇరాన్ ఏం చెప్పుకొచ్చింది, ఈ 48 గంటల టైం అన్నాడు, కానీ ఈ 5 రోజుల పాటు టైం అన్నాడు, కానీ ఇది మా కోసం కాదు. ట్రంప్ తన సైన్యం బలహీనపడుతోంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి తగ్గుతోంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ నిల్వలు తగ్గుతున్నాయి, కాబట్టి వాటిని మళ్ళీ అంటే వాటిని మళ్ళీ రెనోవేట్ చేసుకోవడానికో, లేకపోతే వాటిని మళ్ళీ క్రోడీకరించుకోవడానికో, ఇవన్నీ కూడా అంటే వాటిని మళ్ళీ పుంజుకునేలా, అంటే వాటి సత్తాను మళ్ళీ ఎనర్జైజ్ చేసుకోవడానికో ఆ ప్లాన్ లో వెళ్తున్నాడు తప్ప ఇది మాతో జరుగుతున్న డిస్కషన్ ఏమీ కాదు. ఇన్ఫాక్ట్ అటువంటి ఆలోచన ట్రంప్కి లేదు. దీన్ని మేము హైలీ అన్యాక్సెప్టబుల్, మా నుంచి హైలీ అన్యాక్సెప్టబుల్ అనే విధంగా ఇరాన్ చెప్పుకొచ్చింది. సో ఆ తర్వాత కూడా April 6 వరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇది సెకండ్ విషయానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ April 6 వరకు కూడా ఇరాన్ ఏమీ అడగలేదు. టు బి హానెస్ట్ గా మాట్లాడుకున్న సందర్భంలో ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్న పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడా కూడా ఇరాన్ మాకు సీజ్ ఫైర్ కావాలి అని ఎక్కడా కోరిన దాఖలా లేవు. కానీ ఇరాన్ ఒక మాట అంది, యుద్ధం ప్రారంభించింది మేము కాదు, యుద్ధం ముగించేది మాత్రం మేమే. యుద్ధం ఎప్పుడు ముగించాలనేది మా చేతుల్లో ఉంటుంది తప్ప ట్రంప్ చేతుల్లో ఉండదు. అండ్ డిస్కషన్స్ గురించి వచ్చినప్పుడు అండ్ ఈ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం నెగోషియేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ డిస్కషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఇన్ఫాక్ట్ ఆఫ్రికాలో కాసేపు మాట్లాడుకున్న క్రితం ఒక మాట మనం మాట్లాడుకున్నాం, ఈవెనింగ్ ఇటు ఈజిప్ట్, పాకిస్తాన్ తో పాటు ఐ థింక్ ఇంకొక 2-3 దేశాలు, ఆఫ్రికాలో సౌదీ అరేబియా మాట వినిపిస్తోంది, మరి అవునో కాదో క్లారిటీ లేదు. కానీ ఫ్రేమ్ లో ఉంది మాత్రం పాకిస్తాన్, ఈజిప్ట్, అలాగే తుర్కీ అంటే టర్కీ, ఈ 3 వినిపిస్తున్నాయి. ఈ 3 మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి అమెరికాకు ఇరాన్ కి మధ్య అని చెప్పి. బట్ సమ్వాట్ ఎక్కడ వినిపిస్తోంది, పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని చెప్పి ఇరాన్ చెప్తోంది అనేది ఇది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తోంది. సో ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టి, అంటే కాసేపు పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాను. కొంచెం ఒక 2 weeks 3 weeks బ్యాక్ వెళ్దాం. ఇది అమెరికా మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నం చేస్తుంది. ఎవరెవరప్పుడు ముందుగా ఇటు మిడిల్ ఈస్ట్ ని కాంటాక్ట్ చేస్తుంది. యుద్ధాన్ని ప్రారంభం కాకముందు ఖతార్ తో పాటు మరికొన్ని దేశాలు కూడా అప్పుడు కీలకమైన ప్రయత్నాలే చేశాయనే చెప్పుకోవాలి. అందుకే ఖతార్ కూడా ఒక ప్రశ్న స్పందించింది, మేము మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తుంటే మీరు మా మీదే దాడి చేస్తారని చెప్పి ఖతార్ తో పాటు మిగిలిన దేశాలు, అక్కడ ఒమన్ లాంటి దేశాలు అనుకుంటా బహుశా, సబ్జెక్ట్ కరెక్షన్ అగైన్. సో అక్కడ ఆ ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు కూడా ప్రశ్నించడం జరిగింది, మేము మీకు సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తే మీరు మా మీద దాడి చేస్తారా అని చెప్పి. ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే జరుగుతోంది, పాకిస్తాన్ వేదికగా ఆ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, టర్కీ, ఈజిప్ట్, సౌదీ లాంటి దేశాలు వచ్చాయి, పాకిస్తాన్ కూడా ఉంది, ఇంకో ముగింపు పలుకుతుందని అంతా ఆశించారు. కానీ డెడ్ లైన్ పెట్టుకున్నారు. 24 hours డెడ్ లైన్ ట్రంప్ పెట్టాడు, 20 hours డెడ్ లైన్ ఇరాన్ పెట్టింది. సో ఎయిదర్ ఆర్ నైదర్ ఏదో ఒక దేశం వైపుగా మిగిలిన దేశాలు ముగింపు కోసం చర్చలను జరపాలి, లేదనుకుంటే ఏదో ఒక దేశం కంట్రోల్ అవ్వాలి. ఇక్కడ ఏది జరగడం లేదు. వేరే దేశాల చర్చకి హాజరు కామని ఇరాన్ చెప్తోంది. పాకిస్తాన్ చర్చలు విఫలం అయిపోయాయి. 2 దేశాల్లో ఏ దేశం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ యుద్ధానికి ముగింపు పలికి ఆల్టర్నేట్ సోర్స్ లేదంటారా? డెఫినెట్గా ఈ 24 hours ఒక రక్తపాతమైన ఇక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు రైజ్ చేయడం జరిగింది ఇక్కడ. సో కంటిన్యూటీలో మీరు అన్నారు డిస్కషన్స్ జరిగే అవకాశం ఉందా, లేకపోతే అటాక్ వెళ్ళిపోయే అవకాశం ఉందా? రెండింటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అన్నట్టుగా ముందు డిస్కషన్స్ గురించి మాట్లాడుకుంటే డిస్కషన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇరాన్ కోట్ చేస్తుంది ఏంటి, యుద్ధం ముగియాలనుకుంటే మేము చెప్పిన పాయింట్లకు అమెరికా తలగ్గాలి, అమెరికా అంటుంది ఏంటి, మేము చెప్పిన పాయింట్స్ కి ఇరాన్ తలగ్గాలని చెప్పి. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక సిమిలారిటీ కనిపిస్తోంది. యుద్ధంలో వీళ్ళిద్దరి మధ్య సిమిలారిటీ అని చెప్పి క్వశ్చన్ రావచ్చు కాక. సో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అమెరికా ఏ ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుందో అదే వ్యూహంతో ఇరాన్ కూడా వెళ్తోంది. అమెరికా ఏమంటుంది, ఒక పక్క దౌత్యంగా ప్రయత్నాలు చేస్తున్నాం, నెగోషియేషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి ఒక మాట అంటోంది, అట్ ద సేమ్ టైం అటాక్ దిగుతోంది. సో ఇక్కడ ఇరాన్ కూడా అదే వ్యూహంతో వెళ్తుంది. మనోజ్ ఒక పక్క అటాక్ చేస్తోంది, ఇంకో పక్క నెగోషియేషన్స్. మన నెగోషియేషన్స్ ఎవరు చేస్తున్నారు అంటే కనుక వినిపించేది ఇక్కడ మసూద్ పెజెష్కియాన్ అని చెప్పి ఇటు ట్రంపే చెప్పుకొచ్చాడు స్వయంగా. బట్ అటాక్ వెళ్తోంది ఎవరు, ఐఆర్జీసీ ఎవరు, ఇటు డైరెక్ట్ గా సుప్రీం లీడర్ గా ఉన్న ముస్తఫా ఖమేనీ అండర్ లో ఉంది. కాబట్టి 2 వైపులా కూడా జరుగుతున్నాయి డిస్కషన్స్. సో ఇది ఇప్పటికైతే తేలే అవకాశం కనిపించట్లేదు. పాకిస్తాన్ వేదికగా డిస్కషన్స్ అంటే ఇరాన్ బహుశా అంత సంసిద్ధంగా ఇక్కడ లేదు అనుకోవాలి. బట్ బహుశా కొన్ని ఈక్వేషన్స్ మారే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఈ 2 రోజుల్లో మాత్రం కాస్త
ట్రంప్ తన ఆచితూచి వ్యవహరించే విధానానికి పూర్తిగా భిన్నంగా ఒక ఫ్రస్ట్రేషన్ తో వెళ్తున్నాడు కాబట్టి ఏ క్షణాన ఏదైనా జరగచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఇప్పుడు చూస్తున్న క్రమంలో అయితే మాత్రం అమెరికా అటాక్ దిగే అవకాశం ఉంది. ఒకవేళ అమెరికా పూర్తి స్థాయిలో అటాక్ దిగితే కనుక దట్టు కొన్ని దీని వార్ క్రైమ్స్ అంటూ ఉంటారు మనవచ్చు. సారీ టు సే దిస్, వార్ క్రైమ్స్ అంటూ ఉంటారు. అంటే మనుషులు అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రిడ్జెస్ కావచ్చు, లేకపోతే ఇలా కీలకమైన మౌలిక సదుపాయాలు డ్యామేజ్ చేస్తే కనుక అది వార్ క్రైమ్ కింద వస్తుంది. అది ఒక ఆ పేర్లో ఉంది వార్ క్రైమ్ అనేది. మరి అమెరికా పాల్పడితే కనుక యుఎన్ ఏమైనా చెప్తుందా? అండ్ అటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక ఇది ఇంకా ఉపద్రవంలో మారే అవకాశం ఉంది. కాబట్టి ఇట్ షోస్ కాస్త ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంది అనుకోవడంలో అతిశక్తి లేదు. బట్ నెగోషియేషన్స్ మాత్రం జరిగే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది అనుకోవాలి ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడైతే మాత్రం మనవచ్చు. థ్యాంక్ యూ సచిన్. సో మొత్తంగా డెడ్ లైన్స్ రెండు దేశాలు పెడుతూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ 24 hours అంటే ఇరాన్ కేవలం 20 hours మాత్రమే ఉంటుంది. అంటే ఈరోజు రాత్రికి ఏం జరిగినా కూడా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. భయంకరమైనటువంటి ఒక యుద్ధం జరగవచ్చు. అది ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తమ సంబంధించిన యుద్ధ ట్యాంకర్ని రెస్క్యూ ఆపరేషన్స్ కోసం పంపి యురేనియాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇరాన్ చెప్తున్న మాట. ఇది ఎంతవరకు నిజం? అమెరికా అధ్యక్షుడు ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు? రాతి యుగం నాటి కాలాన్ని పరిచయం చేస్తానని చెప్పి అమెరికా అధ్యక్షుడు ఇరాన్ హెచ్చరిస్తే, ఇరాన్ మాత్రం గల్ఫ్ కంట్రీస్కి అంటే అమెరికా మిత్రత్వ దేశాలకి ఆ రాతి కాలం నాటి పరిపాలన నేను చూపిస్తానని చెప్పి ఇరాన్ కూడా హెచ్చరిస్తోంది. ఐఆర్జీసీ కాప్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటల్ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు, తిప్పికొట్టేస్తున్నారు. 20 hours టైం ఇచ్చారు. 20 hours కనుక అమెరికా లొంగిపోతే సరేసరలేదనంటే భయంకరమైన యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి ఒక భయానకమైన వాతావరణం మిడిల్ ఈస్ట్లో కల్పించే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. యుద్ధం మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చేసింది. క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ క్లైమాక్స్లో సడన్గా ఏదైనా ఊహించని పరిణామం చోటు చేసుకుని యుద్ధం ఆగిపోతుందా, సీజ్ ఫైర్ అవుతుందా, లేదంటే యుద్ధం నిజంగానే జరగాల్సి వస్తే రాత్రికి ఇక ఏ దేశం వినాశనం అవబోతుందో చూడాలి మరి.